మొన్న జస్ట్ 10 రోజుల క్రితం కర్నూలులో బస్సు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు చేవెళ్ళలో బస్సు యాక్సిడెంట్ అయింది. ఒక టిప్పర్ లారీ వచ్చి ఫుల్గా కంకర వేసుకుని వచ్చి బస్సును కొట్టేసింది. ఆ కంకర అంతా ఇందులో పడిపోయింది. సో అందులో 3 అమ్మాయిలు అయితే అసలు ఎంత చక్కగా ఉన్నారండి, దేవతలా ఉన్నారు. తెలుగింటి ఉట్టుపడుతుంది వాళ్ళు. సో దారుణంగా, చాలా దారుణంగా ఆ 3 అమ్మాయిలు చనిపోయారండి. అసలు ఆ కుటుంబం అతలకుతలం అయిపోయిందండి. ఆ తండ్రి రోధిస్తుంటే గుండె తరికిపోతుంది. ఆ అమ్మ ఏడుస్తుంటే నిజంగా ఎంత బాధ ఉందండి, ఎంత బాధ ఉంది. దీనికి ఎవరండి కారణం? సరైన గవర్నమెంట్ సిస్టమ్ ఉందండి. అక్కడ లోకల్ లీడర్స్ ఇన్నాళ్ళ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవడున్నాడు అక్కడ మినిస్టర్ ఎవడు, రోడ్డు శాఖ మంత్రి ఎవడు, అక్కడ సరిగా అసలు మన సిస్టమే రాంగ్ అండి చెప్పాలంటే. ఏమనుకున్నప్పటికీ కూడా నేను రాజకీయం గురించి మాట్లాడతలేదు, కానీ కరెక్ట్ ప్రాపర్ సిస్టమ్ లేకపోతే ఇన్ని యాక్సిడెంట్ మొన్న ఇప్పుడు 3 యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఎంతమంది అన్యాయంగా చనిపోతున్నారు. ఎమ్మెల్యే బస్సు ఎక్కి వెళ్తాడా? వెళ్ళడు. మినిస్టర్ బస్సు ఎక్కి వెళ్తాడా? రోడ్డు శాఖ మంత్రి బస్సు ఎక్కి వెళ్తాడా? వెళ్ళండి. ఎవడు వెళ్తాడు? నీలాంటి ఒక సాధారణమైన వ్యక్తి వెళ్తాడు. సాధారణమైన మధ్యతరగతి కుటుంబాలు వెళ్తారు, పేదవాళ్ళు వెళ్తారు, పాపం చదువుకునే పిల్లలు వాళ్ళంతా. ఇలాంటి వాళ్ళు కదా వెళ్ళేది, వీళ్ళు కదా వెళ్తుంది. మనం చనిపోతున్నాం. పేద కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, మిడిల్ క్లాస్ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. ఎన్నో ఒక తండ్రి అయితే రోధిస్తున్నాడు. 3 కారణం అని రాజకీయ నాయకులు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. వాళ్ళు ఎడ్యుకేషన్కి ఎంతో కష్టపడి నా పిల్లల చదివించానండి, ఇంత ఖర్చు పెట్టాను, అది ఇదని చెప్పి బాధపడుతుంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఈ రోజున దారుణంగా జరుగుతుంటే ఏ గవర్నమెంట్ సరిగా ఎలక్ట్ అవ్వట్లేదండి. రాజకీయ నాయకులు సరిగా ఎలక్ట్ అవ్వట్లేదండి. వస్తారు, చూస్తారు, 2 మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు తప్ప దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? మన రోడ్డు సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా? కంకర వేసుకుని వెళ్ళిపోతుంటే అంత పెద్ద కంకర, దానికి ఒక సేఫ్టీ లేదు. అది జస్ట్ తిరగకపోతే కంకర వచ్చి పడిపోతుంది. ఏది చెప్పినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఒక సిస్టమేటిక్గా మనకు ఉండదండి. ఇలా అన్నానని కాదు, కానీ ఉండదు. ఎంత బాధాకరమైన విషయం. కర్నూలు యాక్సిడెంట్ జరిగి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ బస్సు యాక్సిడెంట్ చేవెళ్ళలో దారుణమైన బస్సు యాక్సిడెంట్. లారీ వచ్చి కొట్టేసింది. ఈ లారీ డ్రైవర్లు కూడా మూర్ఖులు ఉంటారండి కొంతమంది. అసలు ఎలా డ్రైవ్ చేస్తారో వాడికే తెలియదు. మీకు రామాయణం మహాభారతం తెలిస్తే అందులో పెద్ద రాక్షసులు ఉంటాయి కదా, రాక్షసులు. ఈ కలియుగంలో పెద్ద రాక్షసులు, భయంకరమైన రాక్షసులు ఎవరు అంటే అవి లారీలు. వెరీ డేంజర్ లారీలు. కొన్ని లక్షల కుటుంబాలు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కొన్ని లక్షల కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి ఈ లారీల వల్ల. అంటే ఆ లారీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? అసలు లారీ వెళ్ళవలసిన వే ఏంటి? అక్కడ డబుల్ రూట్ ఉందా? సింగిల్ వే. ఆ రోడ్డు సెలక్షన్ చాలా సంవత్సరాలు అయిందండి, ఇప్పటివరకు రోడ్డు వేయలేదు. మరి ఆ మంత్రి ఎవడు, ఆ ఎమ్మెల్యే ఎవడు, ఏంటిది అన్యాయం? ఒక్కరికి గుండె సలించదండి, ఒక్కరికి బాధ రాదండి. అరే నా బిడ్డ ఆ పరిస్థితులు ఉంటే ఏంటి అనేది ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఆలోచించడం ఏంటిది అన్యాయం చెప్పండి. మారండి రా బాబు, ఇప్పటికైనా మారి కొంచెం ప్రజల కోసం ఆలోచించండి. ఏం చేయాలి, రోడ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి, ఒక సిస్టమేటిక్గా చేయండి, ఒక పద్ధతిగా చేయండి. అది లేనప్పుడు ఈ యాక్సిడెంట్లు మళ్ళీ జరిగితే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ జరుగుతాయి. కర్నూలు, ఇప్పుడు చేవెళ్ళ, రేపొద్దున ఇంకోటి జరుగుతూనే ఉంటాయి. బోల్డ్ యాక్సిడెంట్. ఇండియాలో జరిగిన యాక్సిడెంట్ ఏ దేశంలో జరగవండి. మరి ఎందుకు ఇంత ల్యాండ్ స్పేస్ ఉండి, ఇండియాలో ఇంత ల్యాండ్ స్పేస్ ఉండి, ఇంత పబ్లిక్ ఉండి, ఇంత ఉండి కూడా ఇంత ఆదాయం ఉండి 4వ స్థానంలో తీసుకొచ్చాడు మోడీ, 20 స్థానంలో ఉన్న దేశాన్ని. అయినా సరే ఇంకా కరెక్ట్గా లేదు, కరెక్ట్గా రోడ్డు సిస్టమ్ కరెక్ట్గా లేదు. రోడ్ని ఎవరైతే ఈ రోడ్డు శాఖ మంత్రులు కానీ ఈ రోడ్డు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తప్పు చేస్తున్నారు. ఎక్కడైనా మారండ్రా బాబు మీరు. ఇప్పుడు అక్కడ ఆ రోడ్డు సరిగా లేదు, ఆ గుంతలు ఉన్నాయి, అక్కడ పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు మెయిన్ కారణం. ఆ గుంతలు పోచరు, రోడ్డు సరిగేయరు. పేదవాడు అన్యాయం అయిపోతున్నాడు. ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ వాడు అన్యాయం అయిపోతున్నాడు. గుండు తరికిపోతుంది. ఎమ్మెల్యే బస్సు ఎక్కుతాడా? మినిస్టర్ వచ్చి బస్సులో ట్రావెల్ చేస్తాడని చేయడు. ఎందుకు చేస్తున్నాడు? ₹1,00,00,000 కారు ఉంటుంది. ప్రజల సొమ్ము అదంతా, మళ్ళీ ఆ సొమ్ము అంతా తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. మంచి కార్లు, బెంచ్ కార్లు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ సాధారణమైన మనుషులు చచ్చిపోతున్నారు. మంచి
కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, రోడ్లు పడిపోతుంటే కుటుంబాలు ఎవడ పడించుకునే నాదులు లేడు. ఇది పరిస్థితి అండి. సో ఇకనైనా ప్రజలు మనం డెఫినెట్గా మనం క్వశ్చన్ చేయాలి. మీరు చేవెళ్ళ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఆ రోడ్లు సరిగా లేవా? నువ్వు బండి మీద వెళ్తున్నావు, నువ్వు కారులో వెళ్తున్నావు, ఒక్కసారి ఆపు. రోడ్ సరిగా లేదా కంప్లైంట్ ఇయ్యి, ఆ ఊరికి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇయ్యి, కార్పొరేటర్ కంప్లైంట్ ఇయ్యి, అక్కడ రోడ్డు శాఖ మంత్రికి కంప్లైంట్ ఇవ్వండి, ధర్నా చేయండి రోడ్ల కోసం. కరెక్ట్గా ఏదైనా మిస్టేక్ జరుగుతుందంటే ధర్నాలు చేయండి. ధర్నాలు చేసి మాట్లాడండి, ప్రజలు మారండి. ప్రజలు మారకపోతే ఈరోజు వాళ్ళ కుటుంబం అయింది, రేపొద్దున మన కుటుంబం కావచ్చు, మనం కావచ్చు. అర్థం చేసుకోండి, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మనం దీన్ని ఒక ప్రాపర్ వేలో మనం చేయకపోతే ఎప్పుడైనా సరే ఈ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి.